హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి టసర్ సిల్క్ శారీతో మీ ముందుకు వచ్చారండి. జరీ చెక్స్ టసర్ కలంకారీ పళ్ళు, కలంకారీ బ్లౌజులు అయితే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి. మనం పెట్టి ఒక 6 months అయిపోయిందండి. పెట్టట్లేదు ఈ మధ్య, అంటే తెప్పియట్లేదు. నేను చాలామంది మళ్ళీ అడుగుతున్నారండి, రిక్వెస్ట్ చేస్తున్నారు, తెప్పియట్లేదు, పెట్టండి పెట్టండి అని. అందుకని ఇవైతే మనం మళ్ళీ తెప్పించామండి. ఈ శారీస్ విత్ సిల్క్ మార్క్తో వస్తాయండి. వీటిల్లోనే డిజిటల్ ప్రింట్ ఉంటాయండి. అవి చాలా కాస్ట్ తక్కువ. ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్ కలంకారీ వస్తుంది అనమాట. అంటే హ్యాండ్ పెయింటింగ్ కలంకారీ అనమాట. అవన్నీ డిజిటల్ ప్రింట్. అవి చాలా ప్రైస్ చాలా తక్కువ ఉంటాయి. ఆ ప్రైజే మనం దాదాపు ఈ శారీస్ ఇస్తామండి, మంచి రీజనబుల్ ప్రైజు. వీటిల్లో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. వాటిల్లోనే ఇప్పుడు మనకి జరీ చెక్స్లోనే ఇట్లా మొత్తం కూడా వర్క్ వచ్చిన శారీస్ ఉన్నాయండి. ఇవి కూడా కలంకారీ పళ్ళు బ్లౌజులే. ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అనమాట. ఇవి మనకి కాంతా వర్క్ తోటి అక్కడక్కడ ఒక సీక్వెన్ వర్క్, మాలో ముడుకుట్టు అన్నీ ఉన్నాయండి. ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా మంచి కలెక్షన్ ఉందండి. ఇక ఈ శారీ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. మీ లైకులు చాలా మాకు ఉపయోగపడుతున్నాయి. మన ఛానల్ ఇంకా కొంతమంది చూడటానికి, రీచ్ అవ్వటానికి మీ లైకులు మాకు బాగా ఉపయోగపడతాయండి. అందుకే లైక్ చేయమని పదే పదే అడుగుతామండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రీజనబుల్ ప్రైస్ అండి. ఇప్పుడు ప్రైస్ కూడా నేను చెప్తాను. ఇక శారీ చూసేద్దామండి. ఫస్ట్ శారీ వచ్చేసరికి మంచి రత్నావళి కలర్కి పింక్ బార్డర్ అండి. వీటిల్లోనే మనకి 5200కి అలా చాలామంది సేల్ చేస్తున్నారండి. నేను చాలామంది దగ్గర చూస్తాను, నేను చాలా వీడియోస్ అయితే నేను వాచ్ చేస్తానండి. అవి వచ్చేసరికి మనకి డిజిటల్ ప్రింట్ వస్తాయండి. మనం కూడా మధ్యలో కొన్ని తెచ్చాము డిజిటల్ ప్రింట్ అప్పుడు. ఇవి వచ్చేసరికి అంటే ఈ హ్యాండ్ కలంకారీ అండి ఇదంతా కూడా. అందుకనే మనం మనం పెట్టే ఈ ప్రైజు కొంచెం ప్రైస్ ఎక్కువ వాటికంటే కూడా. కాకపోతే మనం ఇచ్చేది రీజనబుల్ ప్రైస్. సేమ్ వాళ్ళ ప్రైస్కే మనం ఇప్పుడు ఈ శారీస్ కూడా ఇవ్వాలని. ఇది ఇక అంటే డిస్కౌంట్ ఏం లేకుండా స్పెషల్ ప్రైస్ అండి. 5300 ఫ్రీ షిప్పింగ్ వస్తాయండి. ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి. అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ పే చేయాల్సి వస్తుందండి. ఇది మంచి కలంకారీ, అంటే ఇట్లా పళ్ళు వస్తుంది ఇలాగా. ఇది చిన్న ఇది ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజు మనకి డిజిటల్ ప్రింట్ వస్తాయండి. అవి తక్కువ రేటు. బార్డర్ కూడా మీకు ఇలా ఉండదు చూడండి. ఇట్లా జరీ ఇంత బార్డరు ఇలా రాదు. ఇది చిన్న బార్డర్, అదేదో సిల్కీ బార్డర్ లాగా వస్తుందండి. మీరు కంపేర్ చేసుకోవచ్చు, ఆ శారీస్కి ఈ శారీస్కి కంపేర్ చేసుకోవచ్చు. ఇవి సిల్క్ మార్క్తో వస్తాయి, అవి సిల్క్ మార్క్ కూడా ఉండవు. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనం ఇచ్చే ఇప్పుడు రీజనబుల్ ప్రైస్ 5300 అండి. 5300. ఇది ఎల్లోకి మనకి మెజంతా పింక్ వస్తుందండి. ఎల్లోకి మెజంతా పింకు. ఇది శారీ అండి. ఇది మెజంతా పింక్. పళ్ళు వచ్చేసరికి ఎలా ఉంటుంది. ఈ మధ్య తేవట్లేదండి, నేను చాలా రోజులైంది తీసుకొచ్చి. అందుకనే చాలామంది మళ్ళీ తేవచ్చు కదా అని అడుగుతున్నారండి. అందుకని మళ్ళీ ఇది బ్లౌజ్ వస్తుందండి ఇలాగా. ఇది ఒక శారీ అండి. 5300. మనము 5800 ఫస్ట్లో పెట్టిన శారీసేనండి ఇవి. ఇంకా డిస్కౌంటు 10% అవేమి, అదైనా అదే అవుతుంది. ఇంకా అట్లా మళ్ళీ లెక్క చూసి చెప్పటం ఇవన్నీ ఎందుకని డైరెక్ట్ ప్రైజ్ పెట్టేశానండి. 5300 ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్. అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ పే చేయాలండి. హాయ్. ఇదొకటండి, బ్లాక్ అండి. బ్లాక్కి మనకి ఇది రెడ్ అంటే మరి డార్క్ రెడ్ కాదండి, మెరూన్ కలర్లా, కొంచెం మెరూన్ రెడ్లా ఉంటుంది. మంచి బ్లాక్ కలర్ అండి. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుంది, పళ్ళు వస్తుంది ఇలాగా. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్లాక్ ఈ కలర్ చాలా బాగుందండి.
ఇవన్నీ బ్లౌజులు స్టిచ్ అయ్యి వేసుకున్నాక బాగా అందంగా ఉంటాయండి శారీస్. ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా ఇది బ్లౌజ్ చాలా బాగుందండి. నేను వేసుకున్న శారీ కూడా ఇప్పటికి చాలాసార్లు వేసుకున్నానండి. మీకు వీడియోలోనే చాలాసార్లు అంటే ఉంటుంది వీడియోలోనే. ఒక 10 టైమ్స్ వేసుకొని ఉంటానండి. చాలాసార్లు వేసుకున్నా ఇంకా చాలా బాగుందనమాట. బ్లౌజ్ కూడా బాగుంది. ఇంకా అంటే ఏం స్టిచ్చింగ్ కూడా ఏం ప్రాబ్లం రాలేదు నాకైతే. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసరికి మనకి రెడ్‌గా కూడా మరీ రెడ్ కాదండి. ఇది కొంచెం మెరూన్ టైప్‌లోనే ఉంది. ఇది వచ్చేసరికి గ్రీన్ మంచి గ్రీన్ కలర్. మంచి డార్క్ గ్రీన్. ఇదొక గ్రీన్ కలర్ అండి. ఎమరాల్డ్ గ్రీన్ కూడా కాదు. ఇదొక కొద్దిగా వేరుగా ఉంది. ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా వస్తుందండి. ఇది బ్లౌజ్ దీనికి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది పైది పింక్ అండి. పింకు. ఇవన్నీ కూడా మనకి మంచి బ్రైట్‌గా ఏమి ఉండవండి. టసర్స్ అంటే తెలిసిన వాళ్ళకైతే బాగానే అంటే తీసుకుంటానే ఉంటారు కంటిన్యూషను. ఇది వచ్చేసరికి మనకి కాఫీ బ్రౌన్, లైట్ కాఫీ బ్రౌన్ కలర్ వస్తుందండి. ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి పింక్ వస్తుంది ఇలాగా. ఇది పళ్ళు అండి. పళ్ళు. ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్. ఇది శారీ. ఇదొక కలర్ అండి. పింక్‌కి గ్రీన్ అండి. ఇప్పుడు నేను వేసుకున్న కలర్ కాంబినేషన్ కూడా యెల్లోకి బ్రౌన్ కాంబినేషన్ కూడా మనకి వస్తున్నాయండి. మీకు కావాలంటే అడగండి. ఇవి ఈరోజు వస్తాయి. ఈ శారీస్ ఇంకా కొన్ని కలర్స్ వస్తాయన్నమాట. కావాలంటే పిక్ పెడతాను నేను. అంటే మామూలుగా మీకు షేర్ చేస్తాను. కావాలంటే సేమ్ కలర్ కూడా వస్తుందండి. ఇది ఒకటి పింక్‌కి గ్రీన్ అండి. ఇది పింక్‌కి గ్రీన్ కలర్. ఇది మంచి గ్రీను పళ్ళు, గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా. కొంతమంది బ్లౌజులు కొంచెం స్టిచ్చింగ్ ప్రాబ్లం వచ్చినాయి అంటున్నారండి. కొంచెం మంచి లైనింగ్ వేసి కుట్టించుకోండి. అంటే స్టిచ్చింగ్ ప్రాబ్లం కొంచెం లూజ్ అంటే కొంచెం మరీ టైట్‌గా ఉన్నా కూడా ప్యూర్లు కదండి బ్లౌజులు కొంచెం ఇది వస్తుంది అనమాట. ఇదొకటండి లావెండర్ కలర్ అండి. లైలాక్ కలర్ అంటారు కదా, ఆ కలర్కి పింక్ అనమాట. బాగుంది కలర్ కాంబినేషన్. ఇది పళ్ళు అండి. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఉంది. బ్లౌజ్ ఎలా వస్తుంది. ఇదొక కలర్ అండి. గ్రీన్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్కి ఇది పింక్ కలర్ అనమాట. ప్యారెట్ గ్రీన్ అంటే మరీ అట్లా కాదండి. పెసర పచ్చ కూడా కాదు. అదొకలాంటి మంచి గ్రీన్ కలర్. పట్టు శారీస్లో వస్తాయి కదా, ఆ గ్రీన్ షేడ్ అనమాట. ఇది ఇలా ఉంటుంది శారీ. ఇది పళ్ళు అండి. ఇది బ్లౌజ్ అండి. ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా బ్రౌన్ కలర్ అండి. ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ వస్తుంది అనమాట. గ్రీన్ కలర్. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్ అండి దీనికి. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసరికి మనకి కొంచెం గచ్చకాయ కలర్లో ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకు మెరూన్ ఉంటుంది. ఇది ఈ ఈ శారీ కూడా నా దగ్గర ఒకటి ఉందండి. సేమ్ శారీ. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. శారీ ప్రైస్ 5300.
ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి. అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ పే చేయాలండి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. మనకి బ్లౌజ్ ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇదొక లాంటి గ్రీన్ కలర్ అండి. ఇది ఏం గ్రీన్ అంటారో కానీ ఇది ఇలాగ ఉంటుంది కలర్. ఇది వచ్చేసరికి పింక్ వస్తుందండి, ఆనియన్ పింక్ కలర్ వస్తుంది అనమాట. ఇది పళ్ళు అండి. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది పళ్ళు. ఇది బ్లౌజ్, ఆనియన్ పింక్ బ్లౌజ్. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. మంచి పింక్ కలర్కి, రాణి పింక్ కలర్కి గ్రీన్ అండి. మంచి రాణి పింక్ కలర్కి గ్రీన్ అనమాట. ఇది పళ్ళు, ఇది పళ్ళు అండి. ఇది బ్లౌజ్, బ్లౌజ్. ఇది శారీ. కలర్ కాంబినేషన్ అండి. ఇది కాఫీ బ్రౌన్ కలర్కి పింక్ బార్డర్ వస్తుందండి. కాఫీ బ్రౌన్ కలర్కి పింక్. ఇది పళ్ళు. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్. ఇది శారీ. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది మంచి యాష్ కలర్కి ఇది రత్నావళి కలర్ బోర్డర్ వస్తుంది అన్నమాట. ఇది పళ్ళు అండి, పళ్ళు. ఇది బ్లౌజ్, దీనికి బ్లౌజ్. ఇదొక కలర్ అండి. ఇది అంటే రత్నావళి కలర్ కాదండి, కొంచెం ఇలాంటి గ్రీన్ మిక్స్, బ్లూలో గ్రీన్ మిక్స్ లాగా ఉంటుంది. రెడ్ అండి. ఇది రెడ్ బార్డర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ వస్తుంది. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది పళ్ళు. ఇది బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్. ఇప్పుడు వచ్చేసరికి మనకి అంత ఈ కలంకారీ పళ్ళు బ్లౌజ్కే కాంతా వర్క్ వస్తుందండి. కాంతా వర్క్ వచ్చి మనకి అక్కడక్కడ ఒక సీక్వెన్స్ ఉంటాయండి, సీక్వెన్ ఉంటుంది అనమాట. ఇలాగా ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ థ్రెడ్ ఫ్లవర్ బుటీస్ లాగా ఇచ్చారండి. ఇది ఇక్కడ బార్డర్లో కూడా మనకి కాంతా వర్క్ వస్తుంది అనమాట. ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి మొత్తం కాంతా వర్క్ చేశారండి. ఇలా ఉంటుంది శారీ. మనం చేయించుకోవాలన్నా చాలా రేట్ అవుతుందండి. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది కాంతా వర్క్, మధ్యలో సీక్వెన్స్ వస్తాయి అన్నమాట శారీ మొత్తం. ఇది బ్లౌజ్ కూడా ఇలా ఉంటుందండి. బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ బోర్డర్లో ఇట్లా చేశారు వర్క్. మళ్ళీ ఇక్కడ హ్యాండ్స్కి వచ్చే కాడ ఒక ఫ్లవర్కి వర్క్ చేశారండి. ఇలాగా టూ హ్యాండ్స్ కూడా వర్క్ చేశారనమాట. ఇలాగ మొత్తం అంటే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారండి ఒకసారి. ఇలా ఉంటుందన్నమాట. హ్యాండ్స్కి కూడా మనకు వర్క్ వస్తుంది. ఇది పళ్ళు మొత్తం కూడా వర్క్ చేశారు. ఇది హ్యాండ్కి వర్క్ వస్తుంది. ఇక్కడ మనకు సేమ్ ఇప్పుడు చూపించిన కలంకారీ పళ్ళు బ్లౌజ్లేనండి. ఇవి వర్క్ చేశారనమాట. ఇది బ్లౌజు, ఇది పళ్ళు మొత్తం వర్క్ అనమాట. శారీలో కూడా అక్కడక్కడ అంటే బూటీస్ వేసారనమాట. ఇట్లా శారీ మొత్తం ఇలా ఉంటుంది. మంచి గ్రీన్ కలర్కి పింక్ అనమాట. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకు 6500 అండి. 6500 పడుతుంది. ఇది ఇలా ఉంటుంది అనమాట శారీ. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది మనం ఫస్ట్ ఈ ప్లెయిన్లో కూడా చూసాము. ఇది ఎల్లోకి పింక్ అనమాట, ఎల్లోకి పింక్. ఇవి కూడా బుటీస్ బాగా కొంచెం డిఫరెంట్గా వచ్చినాయండి. బుటీస్ కూడా బాగా వేసారనమాట. ఇది శారీ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి. ఇది శారీ. ఇవి వచ్చేసరికి థ్రెడ్ బుటీస్ అండి. ఇదంతా
ఇక్కడ వచ్చేసరికి మనకి కాంతా వర్క్ తోటి మొత్తం సీక్వెన్స్ ఉందన్నమాట. సీక్వెన్స్ వేసారనమాట. మొత్తం పళ్ళు మొత్తం వర్క్ ఉందండి. పళ్ళు మొత్తం ఉంది. బార్డర్లో ఇట్లా 2 లైన్స్ ఇట్లా బార్డర్కి వేసారు. మధ్యలో కూడా వర్క్ ఉందన్నమాట. ఇది ఇలా వర్క్ వస్తుంది మొత్తం. ఇది మళ్ళీ ఇది శారీకి హ్యాండ్కి కూడా మనకి ఇలా వచ్చిందనమాట. హ్యాండ్కి వర్క్ అనమాట. అట్లా ఇది లోపల కూడా ఉన్నాయండి బుటీస్. ఇవి అంటే ఇవి వర్క్ చేసినప్పుడు కొంచెం ఫినిషింగ్ ఉండదండి. ఎందుకంటే వర్క్కి వెళ్ళి వస్తాయి కదా. మనం ఒకసారి ఫాల్ కుట్టించుకొని బ్లౌజ్ కుట్టించుకున్నాక ఐరన్ చేయించుకుంటే నీట్గా ఉంటాయి. వాటిలాగా చక్కగా మడతలు కరెక్ట్గా ఉండవండి. ఇవి వర్క్కి వెళ్ళి వస్తాయి కదా, కొంచెం నలిగినట్టు ఉంటాయి అన్నమాట శారీస్. నలగటం అంటే బాగా నలగవండి, ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. ఇది శారీ ప్రైస్ 6500. ఇది ఒక కలర్ అండి. ఇది గ్రీన్ కలర్కి మనకి ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ వచ్చిందండి. ఆనియన్ పింక్ వస్తుంది. ఇది ఈ బుటీసు ఎలా ఉన్నాయి అంటే ఇది ఇట్లా రివర్స్ ఇట్లా అండి. ఇది ఇట్లా అనమాట. మనకి బుటీస్ వచ్చేసరికి ఎలా ఉంటాయి. ఇది బుటీస్ వచ్చేసరికి మనకి చక్కగా ఎలా వస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇట్లా 2 లైన్స్ బోర్డర్లో చేస్తారు. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి. బ్లౌజ్కి వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది బ్లౌజు. ఇది పళ్ళు కూడా మొత్తం వర్క్ వస్తుంది అనమాట. ఇలాగా విత్ సిల్క్ మార్క్తోనే ఉంటాయండి ప్రతి ఒక్కటి కూడా విత్ సిల్క్ మార్కు. కొంచెం ఇవి టసర్స్ కదండి, మరీ బ్రైట్గా కలర్ ఉంటుందని మాత్రమే ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా డీసెంట్ అంటే కలర్స్ అంత బ్రైట్నెస్గా ఏమి ఉండవండి, కొంచెం లైట్గానే ఉంటాయి ఈ శారీస్. ఇది వచ్చేసరికి మంచి కాఫీ బ్రౌన్ కలర్కి పింక్ అండి. కాఫీ బ్రౌన్ కలర్కి పింక్ అనమాట. ఇది ఫ్లవర్ బుటీస్ వచ్చేసరికి ఇలా ఉంటాయి బుటీస్. ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజు హ్యాండ్స్కి ఇలా బోర్డర్. ఇది బ్లౌజ్, శారీ బ్లౌజ్. ఇది వచ్చేసరికి మనకు పళ్ళు పార్ట్ వస్తుందండి. పళ్ళు ఇది మొత్తం పళ్ళు. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసరికి మనకి గ్రే కలర్కి బ్లూ అండి. గ్రే కలర్కి బ్లూ కలర్ అనమాట. ఇది శారీ మొత్తం అలా ఉంటుంది. ఇది బ్లౌజ్ అండి. మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజు. ఇది పళ్ళు వచ్చేసరికి ఎలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి మన కలంకారీ పళ్ళు బ్లౌజ్ కాదండి, ఇవి హ్యాండ్ పెయింటింగ్స్ మనం అంటే తెచ్చిస్తూ ఉంటాం కదా, అవి వాటిల్లో ఇది అంతే కాంతా వర్క్ వచ్చిందనమాట. ఇది జరీ చెక్స్ అండి. ఇది జరీ చెక్స్లో కాంతా వర్క్ వచ్చిందనమాట. ఫ్లవర్స్ అంతా ప్రతి ఒక్క ఫ్లవర్ కూడా వర్క్ చేశారండి. ఇది శారీ మొత్తం కూడా వర్క్ చేశారనమాట. ఇలా ఉంటుంది, చాలా బాగుంది. ఇది బ్లౌజ్కి వచ్చేసరికి మనకి ఇలా 2 హ్యాండ్స్కి ఇక్కడ ఒక చిన్న ఇట్లా థ్రెడ్ వర్క్ చేసి ఇక్కడ ఒకటి ఇచ్చారు బుటీస్. 2 హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు. ఈ శారీ మొత్తం వర్క్ చేశారండి. ఈ శారీస్ అన్నీ మొత్తం ఉప్పది చూపించాల్సి వస్తుంది వర్క్ వల్ల. ఈ శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ వర్క్ మొత్తం చేశారు. ఇది కట్ చెంగు కదండి, కట్ చెంగు కూడా వదలకుండా వర్క్ చేశారనమాట. అసలు కట్టు చెంగు కూడా వదలలేదండి వర్క్కి. ఇదిగో మొత్తం వర్క్ చేశారు. ఇది బ్లౌజు. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఎలా వస్తుంది. ఇది పళ్ళు ఇట్లా ఉందండి. శారీ మొత్తం కూడా ఫుల్ వర్క్ చేశారనమాట. ఇట్లా వస్తుంది వర్క్. ఇదొక శారీ అండి. ఇది కొంచెం మనకి ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో వస్తుంది. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి పళ్ళు. ఇది బ్లౌజ్. ఇది కూడా జరీ చెక్సేనండి.
ఇది బ్లౌజు. ఈ బ్లౌజ్కి వచ్చేసరికి మనకు ఒక ఫ్లవర్ ఇచ్చి ఆ ఫ్లవర్కి వర్క్ చేశారనమాట. ఇట్లా హ్యాండ్కి ఇలాగా ఫ్లవర్ ఉంది, హ్యాండ్కి వర్క్ చేశారు. ఈ శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. ఇట్లా ఇది ఇలా వస్తుందన్నమాట. ఇది వర్క్ ఇట్లా ఇట్లా వచ్చేసి పైకి ఇట్లా వస్తుంది. ఇలాగా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అనమాట. ఇలా ఉంటుంది శారీ మొత్తం. ఎంత కొంచెం టైం పడుతుందండి వర్క్. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు. ఇది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా వర్క్ వచ్చింది అనమాట. ఇలాగా ఇట్లా వచ్చిందనమాట. ఇది శారీ ఇట్లా వచ్చింది. ఇది జరీ చెక్సేనండి. ఇది కూడా ఇంతే సేమ్ ఇందాక చూపించాను కదా. శారీ మొత్తం కూడా వర్క్ వస్తుందన్నమాట. ఇది ఇలా శారీ మొత్తం వర్క్ ఉంటుంది. మనకి బ్లౌజు ఎల్లో బ్లౌజ్ ఇచ్చారండి. ఇది ఎల్లో బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజ్కి హ్యాండ్కి ఎలా వస్తుంది అనమాట. ఇట్లా ఇది శారీ మొత్తం వర్క్ వస్తుందండి. ఇది ఇలాగే సేమ్ మొత్తం వర్క్. ఇది పళ్ళు ఇలా ఉంటుంది. శారీ మొత్తం వర్క్ వస్తుందండి. ఇది ఎల్లో బ్లౌజ్ వస్తుంది దీనికి. ఇది ఒక డిజైన్ అండి. ఇది కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుంది. ఇది పళ్ళు అండి, మొత్తం పళ్ళు. ఇది బ్లౌజ్ వస్తుందండి. ఈ బ్లౌజ్కి ఇట్లా హ్యాండ్స్కి ఇలా బార్డర్ ఇచ్చారు. 2 సైడు ఇలా వస్తుంది. హ్యాండ్స్కి ఇలా బార్డర్ ఇచ్చారు. ఇది కూడా ఇందాక చూపించిన టైపేనండి. ఇందాక నేను వేసుకొని చూపించాను కదా, ఆ టైప్లోనే వస్తుంది అన్నమాట. ఇది కూడా సేమ్ అలానే. ఇది ఇలా ఇట్లా ఇట్లా వస్తుంది అన్నమాట. ఇట్లా వస్తుంది అన్నమాట. శారీ మొత్తం పళ్ళు ఇట్లా తగ్గుకుంటూ వస్తుంది. ఇట్లా ఇలా వస్తుంది. ఇదొక కలర్ ఇది ఒక టసర్ అండి. ఇది వచ్చేసరికి మనకు పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది మొత్తం జరీతోటి పళ్ళు ఇలా ఉంటుంది. ఇది శారీ, ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా హ్యాండ్స్కి ఇలా ఇక్కడ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది జరీ బార్డర్ ఉందండి. ఈ ఇది వేరు. ఇది ఎలా ఉంటుంది మొత్తం వర్క్ వచ్చేసరికి మనకి ఇట్లా క్రాస్గా అట్లా చేశారు. ఇది లోపలంతా కూడా ఇలా ఉంటుంది. శారీ ఇలా వస్తుంది అన్నమాట. ఇట్లా వస్తుంది. ఇది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి. బ్లౌజు చేయించాను కదా, హ్యాండ్కి వర్క్ వస్తుంది. శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అన్నమాట. ఇట్లా వస్తుంది శారీ. లాస్ట్ అండి. ఇది కూడా ప్యూర్ టసరు. ఇది ఒక వెరైటీ అండి. అంటే ఇది మొత్తం వర్క్. ఇది పళ్ళు అండి. పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. ఇదంటే ఇది ఒక వెరైటీ అండి. ఇది మొత్తం చాలా హెవీ వర్క్ అనమాట. ఇది ఎలా ఉంటుందండి. పళ్ళు ఇక్కడ నుంచి ఇదంతా పళ్ళువే. ఇది మొత్తం కూడా వర్క్ వస్తుంది ఇలాగా. శారీ మొత్తం కూడా బార్డర్లో కానీ శారీ మొత్తం ఇది అసలు టసర్ కలరే ఇదండి. కోరా కలరే వస్తుంది. ప్యూర్ ఇది శారీ మొత్తం కూడా వర్క్ వస్తుందండి. ఇట్లా బార్డర్లో మొత్తం బార్డర్ వర్క్ 2 సైడ్ సేమ్ వర్క్ చేశారు. చాలా బాగుంది. ఇదంతా వర్క్ వస్తుందండి. ఇది ఇట్లా వస్తుంది. ఇది శారీ మొత్తం ఇలానే వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకు కొంచెం ఇట్లా వర్క్ వచ్చిందండి. ఇది హ్యాండ్కి ఇలా వస్తుంది. ఇది బార్డరు, ఇది హ్యాండ్. ఇది కూడా సేమ్ టసరే, ప్యూర్ టసరేనండి. హెవీ వర్క్ అనమాట ఇదంతా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 8,000 పడుతుందండి. 8,000 అనమాట. శారీ మొత్తం మంచి వర్క్ అండి. ఫుల్ వర్క్ అనమాట. హెవీ వర్క్ ఎంత రేట్ ఉంటాయో మనకి బయట చూస్తున్నాం కదా. వర్క్ చేస్తే అంతంత ఇది
చూశారు కదండి ఈరోజు మంచి టసర్ సిల్క్ శారీస్. ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మరింత మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.